యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడలింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం పలు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. తాజాగా అక్కినేని సరసన లెనిన్ సినిమాలో నటించిన భాగ్యశ్రీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామిగా ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నానో వెల్లడిస్తూ తన మనసులోని మాటను పంచుకుంది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కిన లెనిన్ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా మనం ఎంటర్ప్రైజ్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేష్ ఇంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే ఎస్ తమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్, పాటలతో మంచి అంచనాలు నెలకొన్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెనిన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాల్గొని ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా యాంకర్ ఆమెకు ఫ్రెండ్, మ్యారీ, డేట్ అనే సరదా టాస్క్ ఇచ్చారు. టాలీవుడ్ హీరోల్లో ఎవరితో స్నేహం చేస్తారు, ఎవరితో డేటింగ్కి వెళ్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నలు అడగ్గా భాగ్యశ్రీ ఎలాంటి సంకోచం లేకుండా నవ్వుతూ ఒక్కో ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పారు. ఆమె చెప్పిన జవాబులు అక్కడున్న వారందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన భాగ్యశ్రీ, అఖిల్ చాలా మంచి వ్యక్తి. సెట్స్ లో అందరితో ఎంతో స్నేహపూర్వకంగా, సపోర్టివ్గా ఉంటారు. కొత్త వారిని కూడా ఎంతో కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా చేస్తారు. షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. అందుకే ఆయన్ను ఫ్రెండ్గా ఎంచుకుంటాను అని తెలిపారు. Friendship, I think Akhil. I think he's been a very great co-actor to work with. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం భాగ్యశ్రీ బోర్సే ఎంతో ఆసక్తికరంగా స్పందించారు. తాను ఇప్పటి వరకు నటించిన కో స్టార్స్ లో చాలా మందికి ఇప్పటికే పెళ్లి అయిపోయిందని చెప్తూ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉన్నారు అంటూ నవ్వేశారు. Marry and date. Most of my co-stars are married. There is only one single co-star and అయితే ఆ హీరో పేరు మాత్రం ఉద్దేశపూర్వకంగానే చెప్పకుండా సస్పెన్స్ కొనసాగించారు. దీంతో స్టూడియోలో నవ్వులు పోయగా ఆమె సమాధానం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భాగ్యశ్రీ ఎవరి పేరు చెప్పకపోయినా ఆమె వ్యాఖ్యలు హీరో రామ్ పోతినేని ఉద్దేశించినని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం వీరిద్దరూ కలిసి నటించిన సినిమా, అలాగే గతంలో వీరిద్దరిపై వచ్చిన డేటింగ్ రూమర్లేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే భాగ్యశ్రీ ఎక్కడా కూడా రామ్ పేరును ప్రస్తావించలేదు. కాబట్టి ఆమె వ్యాఖ్యలను ఏ హీరోకు ఖచ్చితంగా అన్వయించేందుకు అధికారిక ఆధారాలు లేవు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారం జరిగింది. షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కనపడడంతో అభిమానులు కూడా ఈ రూమర్లపై విస్తృతంగా చర్చించుకున్నారు. అంతేకాదు వేర్వేరు సమయాల్లో ఒకే తరహా లొకేషన్ల నుంచి ఫోటోలు, పోస్టులు షేర్ కూడా చేయడం అప్పట్లో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. అందువల్ల ఈ ప్రచారం సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలకే పరిమితమైంది. తాజాగా భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలతో ఆ రూమర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వారిద్దరూ తమ రిలేషన్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే అని చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.